साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है। साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है। जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है। ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है। ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है। यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है। इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के हजारों करोड़ रुपए लगेंगे और तेलंगाना, हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा। यहां बनने वाली गाड़ियां, मशीनरी, यहां लगने वाले फूड प्रोसेसिंग उद्योग, ये तेलंगाना के श्रमिकों और किसानों को भी सशक्त करेंगे। साथियों, अतीत में जब भारत दुनिया की बहुत बड़ी इकोनॉमी था, तब हमारे वस्त्र उद्योग की बहुत बड़ी भूमिका थी। अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं। రైట్, ఇక తెలంగాణలో మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వీరశేఖర్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వీరశేఖర్ గారు నమస్కారం. వీరశేఖర్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? క్లియర్ సార్, క్లియర్ సార్. ఎలా చూస్తున్నారు మొత్తంగా మోదీ పర్యటనపై? సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే హెచ్ఐసిసిలో ఇద్దరి మధ్య, అంటే అటు రేవంత్ మధ్య, ఇటు నరేంద్ర మోదీ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది. సో ఏంటి అంటే, ఒక రాజకీయ పర్యటన, ఒక అభివృద్ధి పర్యటన రెండూ కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణపై పూర్తిగా బీజేపీ ఫోకస్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ఇది బీజేపీకి రాజకీయ పర్యటన. దీన్ని అనుకూలంగా మార్చుకోవడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధికి వాడుకుంటారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా దానికి అంత మాత్రం వారికే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పారు, ఇక్కడ మోడీ గారిని ఉటంకించి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు మీ గురించి బాగా చెప్పారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు మీ అవసరం ఉందని చెప్పి నిధుల్ని అడగటంలో, రాష్ట్రానికి కావాల్సిన, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను అడగటంలో ఆయన పాత్ర అంతవరకు పోషించారు. చాలా గ్రేట్. అట్లాగే మోడీ గారి బొమ్మ పెట్టుకొని పరిస్థితి దాకా ఇప్పుడు 9,400 కోట్ల ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. కానీ మోడీ గారి నుంచే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేకపోతే కేంద్రం నుంచి వచ్చే ఇది కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరి ఫేస్ అయితే పెడతారు. రేపు ఎన్నికలకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఇక్కడ నాయకత్వాన్ని చూపించాల్సిన ఒక అవసరం ఉంది. ఆ నాయకత్వం ఎవరనేది బండి సంజయ్, లేకపోతే మళ్ళీ కిషన్ రెడ్డి, లేకపోతే అరవింద, ఇలాంటి ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇప్పుడు మోడీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎవరి మీద ఈ బాధ్యతలు అప్పగిస్తారనే విషయం మీద ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అట్లాగే బీజేపీ శ్రేణులన్నీ ఎదురు చూస్తున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో చాలా వరకు ఎన్నికల ముందు వరకు కూడా నడిచింది. ఆ మేనియా, ఆ దుందుడుకు స్వభావం తర్వాత ఎన్నికల్లో కనిపించలేదు. ఎన్నికల్లో దాన్ని రీచ్ అవ్వలేకపోయామనేది రాజకీయ వర్గాలు, విశ్లేషకుల అభిప్రాయం. దానివల్లే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. వీరశేఖర్ గారు, ఇక్కడ ఎన్నో రాజకీయ వ్యూహాలు పన్నే మోదీ, షా, బండి సంజయ్ విషయంలో
బండి సంజయ్ను తప్పించటం కూడా ఒక ప్లానింగే అనుకోవచ్చా? అంటే ఇక్కడ రకరకాల అంశాలు తెరపైకి వస్తుంటాయి. అంటే మోదీ షా ఆశా శ్వాస ఎప్పుడు కూడా రాజకీయమే అనేది దేశ ప్రజలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, మీలాంటి విశ్లేషకులకు కూడా తెలుసు. సో అటువంటి మోదీ షా బండి సంజయ్ను తప్పించటం వెనక వ్యూహం ఉందని చాలామంది కూడా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ ఒక్కసారిగా బీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే భారతీయ జనతా పార్టీకి స్కోప్ అంతగా రాదు. ఖచ్చితంగా మరొక పార్టీతో ఢీకొట్టించిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ తన రాజకీయ అస్త్రాలను వాడుతుంది. అంటే పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా చేసిందో, బీహార్లో ఏ విధంగా చేసిందో, ఇప్పుడు తెలంగాణపై కూడా అదే సూత్రాన్ని, అదే ఈక్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నది టాక్. ఎలా చూస్తున్నారు అసలు ఆ అంశాన్ని? గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజలు దాన్ని వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూసుకోవడానికి బీజేపీకి ఎంపీ స్థానాలు కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా చూశారు. బండి సంజయ్ నాయకత్వంలో చూశారు. కానీ బండి సంజయ్ వేసిన కొన్ని తప్పకడుగుల వల్ల, తన నోటు దురుసు వల్ల, తన గుండుకు స్వభావం వల్ల తనే అవకాశం పోగొట్టుకొని ఇది కిషన్ రెడ్డి గారికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రత్యామ్నాయంగా వర్సెస్ కేసీఆర్ నాయకత్వంతో ఇక్కడ పాత్ర ఎవరు మరి చెన్నారెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎవరైతే నాయకత్వం వహించారో అట్లాగే రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా కిషన్ రెడ్డిని అనేది చూపించుకున్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి అనేది చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఎక్కువగా రేవంత్ రెడ్డికి ఉన్న ముందడుగు వేసే సామర్థ్యాన్ని, లేకపోతే రేవంత్ రెడ్డికి ఉన్న మేనియాని కిషన్ రెడ్డి గారు దాన్ని చేంజ్ చేయలేకపోయారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారని చెప్పొచ్చు. కానీ బండి సంజయ్ ఇప్పుడు తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని, తను ఎవరి ప్రతివాదంతో లేకపోతే ఎవరిని వెనక పెట్టుకొని లేకపోతే ఎవరిని ముందు తీసుకొని ఎవరిని కలుపుకొని వెళ్ళాలో తెలుసుకొని ఇప్పుడు కనుక మళ్ళీ ఇలాంటి నాయకత్వం మార్పు కనుక ఫేస్ కనుక ముందు పెట్టినట్టయితే ఇక్కడి నుంచి ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ సామర్థ్యం అనేది బీజేపీ తాను తక్కువ చేసుకోవడానికి అవకాశం లేదు. గతంలో ప్రత్యామ్నాయంగా బీజేపీని చూశారు ఎన్నికల ముందు వరకు. కరెక్ట్ గా ఎన్నికల్లో డిఫరెన్స్ వచ్చిన పరిస్థితి. 100% బీజేపీకి తెలంగాణలో స్కోప్ ఉంది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేను అనుకుంటాను. సో స్కోప్ అంటే అర్బన్ వరకు ఓకే, కానీ గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా క్షేత్రస్థాయిలో అంత పట్టుందా భారతీయ జనతా పార్టీకి? ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం అంటే అటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. కానీ గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అంత పట్టున్నట్టుగా పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కూడా కనిపించట్లేదు కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు. దాన్ని ఫిల్ఫిల్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకత్వాన్ని బలోపేతం చేసే నాయకుడు కావాలి. గ్రౌండ్ లెవెల్లో నాయకత్వాన్ని క్యాడర్ ని సృష్టించుకొని పార్టీ నిర్మాణం చేసే వాళ్ళు కావాలి రూరల్ లెవెల్. ఆ నాయకత్వం ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ ఈటల రాజేందర్ కానీ లేకపోతే బండి సంజయ్ కానీ వీళ్ళిద్దరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. లేకపోతే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే, ఇంకా ఎవరు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కలుపుకొని తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎన్నుకోగలిగినట్లయితే ఖచ్చితంగా బీజేపీ అనేది ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా రేపు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మోదీ పర్యటన తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే అధ్యక్ష పదవి మార్పు ఇటువంటి సంకేతాలు ఏమైనా ఇస్తారా? శ్రేణులకు దిశానిర్దేశం చేసే వెళ్తారా? అసలు ఏం జరగబోతుంది? అంటే తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణనే మా టార్గెట్ అంటూ ఇక్కడి నాయకులు కాదు, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. సో ఆ టార్గెట్ లో భాగంగా అధ్యక్ష మార్పు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అధ్యక్ష మార్పు కోసమే తెలంగాణ శ్రేణులన్నీ ఎదురు చూస్తా ఉన్నాయి. తెలంగాణ శ్రేణుల అధ్యక్షుల మార్పు తర్వాతే స్థానికంగా ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లాని ఎవరు వాళ్ళ నాయకత్వం వహించాలనేది చూసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నాయకత్వ మార్పు అనేది జరిగిన తర్వాత మాత్రమే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఎన్నికలకి వెళ్ళబోయే పరిస్థితి. ఆ ఎన్నికల్లో ఎవరు ప్రత్యామ్నాయంగా ఉండబోతుందా లేకపోతే మూడో ప్లేస్ లో ఉండబోతుందా అనేది ఈ స్థానిక ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకుడిని నిర్ణయించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా సౌత్ లో తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న ఎన్నికైన కేరళని ఈ మూడింటిని ప్రత్యామ్నాయంగా ఈ మూడింటికి ఒకదాని తర్వాత ఒకదాన్ని తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ అభిప్రాయపడటం రేపు
పశ్చిమ బెంగాల్లో చేయబోయే అభివృద్ధి, పశ్చిమ బెంగాల్లో జరగబోయే మార్పులను చూసి ఖచ్చితంగా కర్ణాటక, తెలంగాణలో కూడా బీజేపీ పాతుకుపోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే పశ్చిమ బెంగాల్ రాజకీయం వేరు, అక్కడ ఎప్పటి నుంచో ఉన్న కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టుల తర్వాత అక్కడ దీది. కానీ తెలంగాణ రాజకీయానికి వచ్చేసరికి ఒక పార్టీ ఉద్యమ పార్టీగా ఉంది, నేటికి బలమైన ప్రతిపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్కు అటు రేవంత్ రెడ్డి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది నేటికి కాంగ్రెస్కు చెక్కు చెదరలేదు చాలా నియోజకవర్గాల్లో. ఇటు భారతీయ జనతా పార్టీ చూస్తే ఉత్తర తెలంగాణలో ఓకే, కానీ దక్షిణ తెలంగాణలో ఎక్కడా కూడా ఇప్పటికీ అంత పట్టు సాధించలేని భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా ఇప్పుడు నాయకులను చూస్తే అటు దక్షిణ తెలంగాణకు సంబంధించి వాళ్ళంతా ఎటు మారితే అటు తెలంగాణ రాజకీయం మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ నాయకులనే టార్గెట్ చేయబోతుందా, ఆ నాయకుల ద్వారా ఇక్కడ తెలంగాణలో రాజకీయాన్ని నెరపబోతుందా? కానీ ఒకసారి మారారు, రెండోసారి మారారు, ఇప్పుడు మూడోసారి ఆ నాయకులు ఇంకొక పార్టీ జెండా పట్టుకుంటే దక్షిణ తెలంగాణ ప్రజానికం ఆ నాయకుల్ని హర్షించే పరిస్థితులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా తెలంగాణలో కూటమి రాజకీయం అనేది టీడీపీ శ్రేణులు, అలాగే జనసేన శ్రేణులు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది పెద్ద స్థాయి నాయకులు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణలో ప్రజలు హర్షిస్తారా? మనం అసెంబ్లీ వేదికగా చూసాం ఏ విధమైన మాటలు మాట్లాడారు. సో ఆయన ఎక్కడ కనపడినా తెలంగాణ ప్రజానికం, అదే విధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది, ఒక్క పైసా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి పో అని మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ ప్రజానికం ఆదరిస్తుందా? లేదు లేదు, ఇది నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నిర్వివాదంతులు, లేకపోతే ఇతనికి ఎటువంటి ఆ నాయకులు ఇతను వస్తే తమ నాయకత్వం పోతుందనే అభిప్రాయపడి వీళ్ళు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఆ స్థానం ఉంటుంది. ఆయన ముందడుగు వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తే ఆయన ముందు పెట్టాల్సిన పని లేదు. అట్లాంటి వాళ్ళని వీళ్ళందరినీ ముందుకు పెట్టుకొని, వీళ్ళ బండారు దత్తాత్రేయ వీళ్ళందరినీ ముందు పెట్టుకొని, వీళ్ళు కనుక లీడర్షిప్ ఎవరినైతే ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా ఎన్నుకుంటారో వీళ్ళందరినీ కలుపుకొని, గ్రామీణ ప్రాంతం రూరల్ ఏరియాలో అందరినీ కలుపుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుంది.